వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జగన్నాథరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో మొదటగా టీడీపీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్వి రామాంజనేయులు, మాజీ సర్పంచ్ రంగముని శ్రీధర్ నాయుడు, నజీర్ సాహెబ్, బేతాల్ బడిస, టి రమేష్ నాయుడు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగు రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, తెలుగు నందమూరి తారక రామారావు స్ఫూర్తి ఆదర్శాలను స్మరించుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ తెలుగు ప్రజల గుండెల్లో తెలుగు పార్టీ చెక్కు చెదరకుండా ఉండిపోయిందని, తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావుని తినడానికి తిండి కూడా సరిగ్గా లేని రోజుల్లో ఆనాడు పేద ప్రజలకు 2 రూపాయలకి కేజీ బియ్యం అందించి దేవుడిలాగా ప్రజల గుండెలో చిరస్థాయిగా నేటికి నిలిచిపోయారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారని, 70 వయసు పైబడిన వయసులోనూ యువ నాయకుడిలా పార్టీని పరుగులు పెట్టిస్తూ ప్రజాక్షేత్రంలో సరికొత్త రాజకీయానికి నాంది పలికారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచిన ఈ పసుపు జెండానే అని తెలుగుదేశం పార్టీ అన్ని కులాల ప్రజలకు అనేక సంక్షేమ పార్టీ పథకాలను సంస్కరణలోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్నాథరెడ్డి గారి ఆదేశాల మేరకు వసంతాలు జరుపుకున్న సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, అదేవిధంగా అందరికీ నాయకులు నమస్కారం. ఎందుకంటే తెలుగుదేశం ఒక మహాగా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి అధ్యక్షంలో ఎన్టీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గూడు గుడ్డ అనే నినాదంతో మొదలైంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక బీసీ పార్టీ. ఇందులో ఎటువంటి కుల మత తారతమ్యం లేదు. పార్టీ పెట్టి ఈ రోజుకి 43 సంవత్సరాలు. ఆ రోజు పేదవారి కోసమే ఈ పార్టీ పెట్టాడు. దుష్ట పాలన కాంగ్రెస్ అసంపూర్ణం అందించడానికి కోసమే ఈరోజు తెలుగు వారి ఆత్మగౌరవంతో ఈ పార్టీ పెట్టి ఈరోజు అప్పట్లో ఉరి అన్నం అంటే ఎవరు చూడాలి. అటువంటి డబ్బు ఆయన 2 రూపాయలు, అది ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రూపాయలు కిలో బియ్యం పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరింట్లో ఈరోజు అన్నం అంటేనే రామారావు. ఈరోజు అంత ముందు ఏమీ లేదు. వాళ్ళ దుష్ట పాలన ఏం చేసింది లేదు. వాళ్ళు ఎంతవరకు ఉన్నా 3 నెలలకు ముఖ్యమంత్రిని, 6 నెలలకు ముఖ్యమంత్రి, 5 నెలలకు ముఖ్యమంత్రి మార్చుకుంటూనే వాళ్ళ కాలయాపన చేసినారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో పట్టించుకున్నప్పుడు నాదుడే లేడు. కాబట్టి రామారావు గారు ఎందుకోసం పార్టీ పెట్టారు? పేదల కోసమే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి అటువంటి వాళ్ళకల్లా ఆయన రాజకీయం ఏమంటే మనకల్లా కృషి తెలిపినాడు. ఆయన ఎందుకోసం ఈరోజు అప్పుడు ఎవరికి తెలియదు, ఓటు హక్కు ఎవరికి తెలియదు. రామారావు వచ్చిన తర్వాతనే ఈరోజు ఓటు హక్కుకి అల్లి వచ్చింది. 23 మార్చి 29వ తేదీన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం ప్రత్యేకంగా పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతికి ఎంతో దోహదం చేసినారు. ఆయన అన్నము గతంలో ఏదో నెలకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వరెన్నం తినేవారు. ఏదో పండగల పబ్బాలప్పుడు ఎన్టీ రామారావు గారు ఆర్టిస్ట్, ఆయన ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో 9 నెలలు ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల అభిమానుల అభిష్టం మేరకు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ ఉత్సవానికి వచ్చినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే
తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు గడుస్తుంది. మరి ఈరోజు మండల వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు మరి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. ఎందుకంటే ఆ రోజు మన పేదలు బడుగు బలహీన వర్గాల కోసమయ్యే ఈ పార్టీ పుట్టిందని సభాముఖంగా తెలియజేస్తున్నా. జయనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జెండా ఆవిష్కరణ జరిగింది. మరి రంజాన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు రంగముని, మాజీ సర్పంచ్ గోనెగండ్ల. 42 వసంతాలు 43వ వసంతాలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ గారికి ఎంతో అవకాశం ఉంది. శిల్పీలు అగ్ర స్థాయిలో అంత స్థాయిలో ఉన్న ప్రజల కోసం, తన కోసం కాదు ప్రజల కోసం, ప్రజలు సమస్య చూసి ప్రజలకు ఏదో మంచి చేయాలనే విషయంలో ఆ రోజు ప్రజల సేవ కోసమే రావడం జరిగింది. ఆయన ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక సమాజ వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అందరి వాడు, గొప్ప నాయకుడు, గొప్ప నటుడు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. పార్టీ పెట్టిన ఫస్టే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నిదానంతో ఆయన ప్రజలకు రావడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి 2 రూపాయల కిలో బియ్యము, కూడు గుడ్డ అనే దాంతో రావడం జరిగింది. ప్రజల చేత అభినందనలు. ఆయన వీటికి మనకి ఇంత దూరం అయితే ఈనాడు కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నాడు. టీడీపీ పార్టీకి ఎప్పుడు ఆదరణ తగ్గదు. గత పంచాయతీ ఎలక్షన్లు కూడా మాకు ఇక్కడ వైఎస్ఆర్పీ అధికారం ఉంటే కూడా మేము ఇక్కడ టీడీపీ సర్పంచ్గా గోనెగండ్ల టౌన్ నుంచి గెలుపుకోవడం జరిగింది. ఇక ముందు కూడా స్థానిక ఎలక్షన్లు కూడా అంత విజయవంతంగా మేము ముందుకు పోతామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ, మా ఎమ్మెల్యే గారికి, జయనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరు సెలవు తీసుకుంటాం.